3 చేపలు. ఒక గ్రామంలో నీరు సమృద్ధిగా ఉన్న ఒక చిన్న చెరువు ఉండేది. అందులో 3 చేపలు కూడా నివసించేవి. అవి స్నేహంగా ఉండేవి. ఇలా ఉండగా వేసవికాలం సమీపించింది. ఎండలకు చెరువులో నీరు క్రమంగా తగ్గసాగింది. ఒకరోజు కొందరు వ్యక్తులు వచ్చి చెరువును పరిశీలించి మరికొన్ని రోజులు గడిస్తే నీరు మరింత తగ్గుతుందని, అప్పుడు చేపలు పడితే బోలెడంత లాభం వస్తుందని చెప్పుకుని మరికొన్ని రోజులు పోయాక వద్దామని వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ మొదటి చేప విన్నది. దానికి పరిస్థితి అర్థమైంది. అక్కడే ఉంటే ప్రమాదమని భావించి మిగతా 2 చేపలను పిలిచి విషయం చెప్పింది. ఆ చెరువుకు కొన్ని చిన్న కాలువలు ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తే ఇంకో పెద్ద చెరువును చేరుకోవచ్చు. అలా వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామని మొదటి చేప మిగతా 2 చేపలకు చెబుతుంది. అయితే మిగతా 2 చేపలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవు. ఇదంతా విని రెండవ చేప ఏమంటుందంటే, పరిస్థితి అందాకా వస్తే అప్పుడు చూసుకుందాంలే అని వెళ్ళిపోతుంది. మూడో చేప, ఆ జాలరి వాళ్ళు మళ్ళీ రారు, ఇదంతా అనవసర భయం, అంతా చాదస్తం అని విసుక్కుని కులాసాగా తిరగటానికి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక మొదటి చేప ఆ కాలువల ద్వారా బయలుదేరి పెద్ద చెరువుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆలస్యం చేస్తే ఎండలు పెరిగి కాలువలు కూడా ఎండిపోతే పెద్ద చెరువుకు వెళ్ళటానికి దారి మూసుకుపోతుంది కాబట్టి. కొన్ని రోజులు పోయాక జాలరి వాళ్ళు వచ్చి వలలు వేసి చేపలను పట్టుకుంటారు. ఈ 2 చేపలు కూడా ఆ వలలో చిక్కుకుపోతాయి. జాలర్లు చేపలను వలలోంచి తీసి ఒడ్డును వేస్తుంటారు. ఈ రెండో చేప అప్పటికప్పుడు ఆలోచించి చచ్చిన దానిలా కదలకుండా ఒడ్డున పడి ఉంటుంది. జాలర్లు ఆ చేప చనిపోయిందని భావించి ఇక ఎక్కడికి పోతుందిలే అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఆ రెండో చేప నెమ్మదిగా నీటిలోకి జారిపోతుంది. చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా ఆ రెండవ చేప అప్పటికప్పుడు తప్పించుకుంటుంది. అయితే ఇంకోసారి జాలర్లు వస్తే మాత్రం దాని పరిస్థితి చెప్పలేము. ఇప్పుడు అది ఏమనుకుంటుందంటే, మొదటి చేప చెప్పినట్లు విని తాను కూడా ముందే పెద్ద చెరువుకు వెళ్ళిపోతే ఎంత బాగుండేది కదా అని బాధపడుతుంది. ఇప్పుడు వెళ్ళటానికి దానికి దారి లేదు. ఎందుకంటే ఆ పెద్ద చెరువుకు వెళ్ళే కాలువల్లో నీళ్లు ఎండిపోయాయి. ఇక మూడో చేప వలలో పడ్డాక ఏమి చేయాలో తెలియక ప్రాణభయంతో ఎగిరెగిరి పడుతుంటే జాలర్లు కర్రతో ఒక దెబ్బ వేసి దాన్ని చంపేస్తారు. పాపం మూడో చేప. కథ అలా అర్థవంతంగా ముగిసిపోతుంది. చూసారా?